నమస్కారం మిత్రులారా, స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. నేను మీ వ్యాఖ్యాతను. ఈరోజు మనం చరిత్రలోని ఒక అద్భుతమైన కాలంలోకి ప్రయాణం చేయబోతున్నాం. ఆ కాలాన్ని ఇస్లామిక్ స్వర్ణయుగం అని పిలుస్తారు. ఆ పేరు వినగానే మనసులో ఎన్నో గొప్ప చిత్రాలు మెదులుతాయి. బాగ్దాద్ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద నగరం. వీధులన్నీ పండితులతో, కవులతో, శాస్త్రవేత్తలతో నిండిపోయి ఉంటాయి. లైబ్రరీలలో లక్షల కొద్దీ పుస్తకాలు. జ్ఞానం ఒక నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. కాని ఆ మెరుపుల వెనుక, ఆ గొప్పదనం నీడలో ఒక సామాన్య మనిషి జీవితం నిజంగా ఎలా ఉండేది? ఆ స్వర్ణయుగపు వెలుగు అందరినీ తాకిందా, లేక కొందరికే పరిమితమైందా? మీరు ఈ కథని ఎక్కడి నుండి వింటున్నారో కామెంట్స్లో చెప్పండి. హైదరాబాద్, విశాఖపట్నం లేదా ప్రపంచంలో మరేదైనా మూల నుంచా? మనమంతా ఈ చారిత్రక ప్రయాణంలో కలిసి పయనిద్దాం. ఇప్పుడు మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని హాయిగా, మీకు సౌకర్యంగా ఉండే భంగిమలో పడుకోండి. కళ్ళు నెమ్మదిగా మూసుకోండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ కథ మీ మనసులో నెమ్మదిగా కరిగిపోయి మీకు ప్రశాంతతను మరియు గాఢమైన నిద్రనిస్తుంది. మన ప్రయాణం 9వ శతాబ్దంలో మొదలవుతుంది. టైగ్రిస్ నది ఒడ్డున ఉన్న ఒక అద్భుతమైన నగరం బాగ్దాద్. ఆ రోజుల్లో దాన్ని మదీనత్ అస్సలాం అంటే శాంతి నగరం అని పిలిచేవారు. ఆ నగరం నిజంగానే ఒక అద్భుతం. విశాలమైన వీధులు, అందమైన భవనాలు, పచ్చని తోటలు, ఎక్కడ చూసినా సందడి. మార్కెట్లలో చైనా నుండి, పట్టు ఇండియా నుండి, సుగంధ ద్రవ్యాలు ఆఫ్రికా నుండి, బంగారం అమ్ముతుండేవారు. గాలిలో రకరకాల భాషలు, రకరకాల పరిమళాలు కలిసేవి. నగరానికి గుండెకాయలాంటిది బైత్ అల్ హిక్మా అంటే జ్ఞానమందిరం. అదొక పెద్ద లైబ్రరీ, ఒక విశ్వవిద్యాలయం, ఒక పరిశోధనా కేంద్రం, అన్నీ కలిపిన ఒక గొప్ప ప్రదేశం. అక్కడ గ్రీకు, పర్షియన్, సంస్కృత భాషలలోని గొప్ప గొప్ప పుస్తకాలను అరబిక్లోకి అనువదించేవారు. ప్రపంచ నలుమూలల నుండి పండితులు అక్కడికి వచ్చి గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం గురించి చర్చించుకునేవారు. ఆ జ్ఞానమందిరం నుండి వెలువడిన వెలుగు కొన్ని శతాబ్దాల పాటు ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసింది. అంతా బాగానే ఉంది. కాని ఈ గొప్ప నగరపు గోడల బయట, ఆ ప్రకాశవంతమైన దీపాల నీడలలో జీవితం ఎలా ఉండేది? మనం ఇప్పుడు బాగ్దాద్కు కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరికి వెళ్దాం. ఆ ఊరి పేరు చరిత్ర పుస్తకాలలో ఉండదు. అక్కడ యూసుఫ్ అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న మట్టి ఇల్లు, కొద్దిపాటి పొలం. అదే అతని ప్రపంచం. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తన పొలానికి వెళ్ళేవాడు. ఎండలో, వానలో అతని శరీరం కష్టపడి పనిచేసేది. అతని చేతులు భూమిని దున్ని, విత్తనాలు నాటి, పంటను పెంచేవి. ఆ పంట పండినప్పుడు అతని ముఖంలో చిన్న నవ్వు కనిపించేది. కాని ఆ నవ్వు ఎక్కువసేపు ఉండేది కాదు. ఎందుకంటే అతనికి తెలుసు, త్వరలోనే సుల్తాన్ పంపిన పన్ను వసూలు చేసే అధికారులు వస్తారని. వాళ్లు గుర్రాల మీద దర్పంగా వచ్చేవారు, లెక్కలు వేసేవారు. యూసుఫ్ పండించిన పంటలో దాదాపు సగం పన్నుల రూపంలో తీసుకునేవారు. 1 కాదు, 2 కాదు, చాలా రకాల పన్నులు ఉండేవి. ఖరాజ్ అనే భూమి పన్ను, జిజ్జా అనే పన్ను, ఇంకా ఎన్నో చిన్న చిన్న పన్నులు. ఆ పన్నులన్నీ బాగ్దాద్ నగరంలోని పండితుల జీతాలకు, ఆ గొప్ప లైబ్రరీలలోని పుస్తకాల కొనుగోలుకు, సుల్తాన్ యొక్క విలాసవంతమైన జీవితానికి వెళ్ళిపోయేవని యూసుఫ్కు తెలుసు. కాని అతనేమీ చేయలేడు. అది అతని విధి. అతనిలాంటి లక్షలాది మంది రైతుల విధి, వాళ్ల చెమట, వాళ్ల కష్టం ఒక గొప్ప సామ్రాజ్యానికి పునాది అయ్యింది. కాని ఆ పునాదిరాళ్ళు ఎవరికీ కనిపించలేదు. వాళ్ల జీవితాలు చరిత్రలో నమోదు కాలేదు. పన్నులు కట్టిన తర్వాత మిగిలిన కొద్దిపాటి ధాన్యంతో యూసుఫ్ తన కుటుంబాన్ని పోషించాలి. కొన్నిసార్లు అది సరిపోయేది కాదు, పస్తులు ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో అతను రాత్రిపూట ఆకాశంలోకి చూస్తూ దూరంగా బాగ్దాద్ నగరం నుండి వస్తున్న మసకమసక వెలుగులను చూసేవాడు. ఆ వెలుగుల నగరంలో ప్రజలు, పండితులు ఎంతో హాయిగా జీవిస్తున్నారని అనుకునేవాడు. కాని ఆ వెలుగు తనలాంటి వాళ్ల జీవితాల్లోని చీకటిని తొలగించలేదని అతనికి బాధగా అనిపించేది. ఆ స్వర్ణయుగం తనకు చాలా దూరంలో, అందనంత దూరంలో ఉన్నట్టుగా అతనికి అనిపించేది. పన్నులు కట్టడం ఒక ఎత్తైతే, మిగిలిన దానితో కుటుంబాన్ని గడపడం అదొక పెద్ద సవాలు. ఇస్లాం మతం దానధర్మాలకు, పేదలకు సహాయం చేయడానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి సంపన్న ముస్లిం తన సంపాదనలో కొంత భాగాన్ని
జకాత్ రూపంలో పేదలకు దానం చేయాలి. ఇది ఒక నియమం. బాగ్దాద్లోని ధనిక వ్యాపారులు, అధికారులు దానధర్మాలు చేసేవారు. సందేహం లేదు, నగరంలో పేదల కోసం ఉచిత భోజనశాలలు ఉండేవి. కాని ఆ సహాయం అందరికీ అందేదా? యూసుఫ్ అప్పుడప్పుడు తన పల్లెటూరు నుండి బాగ్దాద్ నగరానికి వెళ్లేవాడు. తన పొలంలో పండిన కూరగాయలను మార్కెట్లో అమ్ముకోవడానికి ఆ నగరాన్ని చూసిన ప్రతిసారీ అతను ఆశ్చర్యపోయేవాడు. ఒకవైపు పట్టు వస్త్రాలు ధరించిన ధనికులు, సుగంధ ద్రవ్యాల పరిమళాలు, రుచికరమైన ఆహార పదార్థాలు మరోవైపు చిరిగిన బట్టలతో, ఆకలితో ఉన్న యాచకులు. ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న తేడా అతనికి స్పష్టంగా కనిపించేది. ధనికులు చేసే దానం సముద్రంలో నీటి చుక్కలాంటిదని, అది పేదలందరి ఆకలిని తీర్చలేదని అతనికి అర్థమయ్యేది. సామాజిక అసమానత ఆ స్వర్ణయుగంలో కూడా ఒక చేదు నిజం. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు. బాగ్దాద్ నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆసుపత్రులు, బిమారిస్తాన్లు ఉండేవి. అక్కడ గొప్ప గొప్ప వైద్యులు రోగులకు చికిత్స చేసేవారు. శస్త్రచికిత్సలు కూడా చేసేవారని చెప్పుకునేవారు. కాని ఆ వైద్యం యూసుఫ్ లాంటి పేద రైతుకు అందుబాటులో ఉండేదా? ఒకసారి యూసుఫ్ చిన్న కొడుక్కి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ పసివాడి శరీరం నిప్పులా కాలిపోతోంది. యూసుఫ్ భార్య రాత్రంతా ఆ బిడ్డ పక్కనే కూర్చుని తడిగుడ్డతో నుదుటిమీద కాపడం పెట్టింది. యూసుఫ్ ఊరిలో ఉన్న ఒక వృద్ధుడి దగ్గరికి పరిగెత్తాడు. అతను అడవి నుండి కొన్ని ఆకులు వేర్లు తెచ్చి ఇచ్చాడు. వాటిని నూరి రసం తీసి ఆ బిడ్డకు పట్టించారు. ప్రార్థనలు చేశారు. దేవుడిని వేడుకున్నారు. వారికి తెలిసిన వైద్యమంతే. బాగ్దాద్లోని గొప్ప వైద్యుల పేర్లు, వాళ్లు రాసిన గొప్ప పుస్తకాల గురించి వాళ్లకు తెలియదు. వాళ్ల నమ్మకం దేవుడిమీద, ప్రకృతిమీద మాత్రమే ఉండేది. కొన్నిసార్లు ఆ నమ్మకం పనిచేసేది, కొన్నిసార్లు విధి గెలిచేది. ఆ రోజుల్లో పిల్లల మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండేది. ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక విషాద కథ ఉండేది. ఇక వీటన్నిటితో పాటు మరో భయం, యుద్ధం. అబ్బాసిద్ సామ్రాజ్యం చాలా పెద్దది. ఆ సామ్రాజ్యానికి ఎప్పుడూ ఏదో ఒక సరిహద్దులో యుద్ధం జరుగుతూనే ఉండేది. సుల్తాన్ సైన్యానికి ఎప్పుడూ సైనికులు అవసరం. కొన్నిసార్లు సైనికులు పల్లెటూర్లకు వచ్చి బలవంతంగా యువకులను సైన్యంలోకి తీసుకుపోయేవారు. యూసుఫ్కు 2 కొడుకులు. వాళ్లు కొంచెం పెద్దయ్యాక ఎక్కడ సైనికులు వచ్చి తన కొడుకులను తీసుకుపోతారో అని అతనికి ఎప్పుడూ భయంగా ఉండేది. యుద్ధమంటే దూరాన ఎక్కడో జరిగేది కాదు. అది ప్రతి ఇంటి గుమ్మం మీద కత్తిలా వేలాడుతూ ఉండేది. ఎప్పుడూ ఏ వార్త వినాల్సి వస్తుందోనని ప్రతి తల్లి తండ్రి ఆందోళనతో బ్రతికేవారు. ఇలా పన్నుల భారం, పేదరికం, అనారోగ్యం, యుద్ధ భయం, ఇవన్నీ ఒక సామాన్య మనిషి జీవితాన్ని ఆ స్వర్ణయుగంలో ఎలా కష్టాలతో నింపాయో మనం ఊహించుకోవచ్చు. వాళ్ల జీవితం బాగ్దాదులోని పండితులు రాసిన కవిత్వంలా అందంగా లేదు. అది మట్టిలో పనిచేసే రైతు చేతి గీతల్లా కఠినంగా మరియు వాస్తవంగా ఉండేది. ఇప్పటివరకు మనం ఒక సామాన్య రైతు జీవితంలోని కష్టాల గురించి మాట్లాడుకున్నాం. అతని ప్రపంచం, అతని పొలం, అతని చిన్న ఇల్లు, అతని ఆశలు, అతని భయాలు, అవే అతని జీవితం. కాని ఆ రైతును పరిపాలించిన ఆ చక్రవర్తి, ఆ సుల్తాన్, ఆ ఖలీఫా, ఆయన జీవితం ఎలా ఉండేది? ఆ స్వర్ణయుగానికి అసలైన రూపకర్త ఆయనెవరు? ఆయన ఆలోచనలు ఎలా ఉండేవి? మనమిప్పుడు ఆ రైతు ప్రపంచం నుండి బయటకు వచ్చి బాగ్దాద్ నగరంలోని ఖలీఫా యొక్క అద్భుతమైన రాజప్రసాదంలోకి నెమ్మదిగా అడుగుపెడదాం. ఆయన పేరు హారూన్ అల్ రషీద్. ఈ పేరు చాలామందికి 1001 రాత్రుల కథల ద్వారా తెలిసి ఉంటుంది. ఆ కథలలో ఆయన రాత్రిపూట మారువేషంలో బాగ్దాద్ వీధులలో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకునేవాడని చెబుతారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కాని ఆ కథ ఆయన వ్యక్తిత్వాన్ని మనకు కొంచెం పరిచయం చేస్తుంది. ఆయన కేవలం సింహాసనం మీద కూర్చునే రాజు కాదు. ఆయనకు తన ప్రజల గురించి, తన సామ్రాజ్యం గురించి ఒక గొప్ప దృష్టి ఉండేది. హారూన్ అల్ రషీద్ అబ్బాసిద్ సామ్రాజ్యానికి 5వ ఖలీఫా. ఆయన పరిపాలించిన కాలం
క్రీస్తు శకం 786 నుండి 809 వరకు అది ఇస్లామిక్ స్వర్ణయుగానికి శిఖరాయమానమైన సమయం. ఆయన సామ్రాజ్యం చాలా విశాలమైనది. పశ్చిమాన స్పెయిన్ నుండి తూర్పున భారతదేశం వరకు విస్తరించి ఉండేది. ఆ మహాసామ్రాజ్యానికి గుండెకాయ బాగ్దాద్ నగరం. ఆయన దర్బారు ఒక అద్భుతం. విశాలమైన మందిరాలు, పాలరాతి నేలలు, వాటిమీద పరిచిన ఖరీదైన తివాచీలు, గాలిలో అత్తరు మరియు సుగంధ ధూపాల పరిమళాలు, నెమ్మదిగా వెలుగుతున్న దీపాల కాంతిలో పండితులు, కవులు, శాస్త్రవేత్తలు, సంగీత విద్వాంసులు తమ తమ కళలను ప్రదర్శించేవారు. హారూన్ అల్ రషీద్ వాళ్లందరినీ ఎంతో గౌరవించేవాడు. వాళ్లతో గంటల తరబడి చర్చలు జరిపేవాడు. ఆయన ఒక గొప్ప యోధుడు. కాని అంతకంటే ముఖ్యంగా ఆయన ఒక గొప్ప జ్ఞానపిపాసి. ఆయనకు తెలుసు, నిజమైన బలం కేవలం సైన్యంలోనో ధనంలోనో ఉండదని, నిజమైన బలం జ్ఞానంలో ఉంటుందని ఆయన నమ్మాడు. ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు భాషలలో వేల సంవత్సరాలుగా దాగి ఉన్న జ్ఞానాన్ని అంతా ఒకే చోటికి తీసుకురావాలని ఆయన కలలు కన్నాడు. ఆ కల బైత్ అల్ హిక్మా అంటే జ్ఞానమందిరం ఏర్పాటుకు బీజం వేసింది. ఆయన తన దూతలను ప్రపంచ నలుమూలలకు పంపించాడు. బైజంటైన్ సామ్రాజ్యానికి, పర్షియాకు, భారతదేశానికి వాళ్ల పని ఒక్కటే. ఎక్కడైనా సరే పురాతన గ్రంథాలను, అరుదైన పుస్తకాలను, జ్ఞాన సంపదను వెతికిపట్టుకుని వాటిని ఎంత ఖరీదైనా సరే కొనుగోలు చేసి బాగ్దాద్కు తీసుకురావడం. ఒకసారి ఊహించుకోండి, ఒంటెలమీద, గుర్రాలమీద నెలల తరబడి ప్రయాణం చేసి ఆ దూతలు గ్రీకు తత్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్ రచనలను, భారతీయ గణిత శాస్త్రవేత్తలైన ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుల సిద్ధాంతాలను, పర్షియన్ ఖగోళ శాస్త్రవేత్తల గ్రంథాలను, వేల కొద్దీ పుస్తకాలను ఒక నిధిలాగా బాగ్దాద్ నగరానికి తీసుకువచ్చేవారు. ఆ పుస్తకాలన్నీ బాగ్దాద్కు చేరుకుంటున్నాయి ఒక పెద్ద ప్రవాహంలాగాని. ఈ జ్ఞానాన్ని ఏం చేయాలి? వివిధ భాషలలో ఉన్న ఈ జ్ఞానాన్ని ప్రజలకు ఎలా అందించాలి? ఎలా కాపాడాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా హారూన్ అల్ రషీద్ ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికే తరువాతి శతాబ్దాల ప్రపంచగతిని మార్చేసింది. హారూన్ అల్ రషీద్ స్థాపించిన బైత్ అల్ హిక్మా కేవలం పుస్తకాలు దాచే గ్రంథాలయం కాదు, అదొక సజీవమైన జ్ఞానసముద్రం. ఆ సముద్రంలోకి ఆయన ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన పండితులను, అనువాదకులను ఆహ్వానించాడు. ఆ రోజుల్లో అనువాదమంటే మామూలు విషయం కాదు. అదొక యజ్ఞం లాంటిది. క్రిస్టియన్లు, యూదులు, ముస్లింలు ఇలా వేర్వేరు మతాలకు, ప్రాంతాలకు చెందిన పండితులు ఒకే చోట కూర్చుని గ్రీకు, సంస్కృతం, పర్షియన్ భాషలలోని క్లిష్టమైన విషయాలను అరబిక్లోకి అనువదించేవారు. ఒకసారి ఆలోచించండి, ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో. యూక్లిడ్ ఎలిమెంట్స్ అంటే రేఖాగణితం గురించిన ఆ గొప్ప గ్రంథం మొదటిసారి అరబిక్లోకి అనువదింపబడుతోంది. టోలెమీ యొక్క ఖగోళ శాస్త్ర సిద్ధాంతాలు, ఆయుర్వేదంలోని చరక సంహిత, పంచతంత్ర కథలు ఇవన్నీ అరబిక్ ప్రపంచానికి కొత్త తలుపులు తెరుస్తున్నాయి. హారూన్ అల్ రషీద్ ఈ అనువాదకులకు అపరిమితమైన గౌరవానిధనాన్ని ఇచ్చాడు. ఒక పుస్తకాన్ని అనువదించినందుకు ఆ పుస్తకం బరువుకు సరిపడా బంగారాన్ని బహుమతిగా ఇచ్చేవాడని చెబుతారు. అదొక చారిత్రక వాస్తవం. ఆయన దృష్టిలో జ్ఞానం బంగారం కన్నా విలువైంది. ఆయన పెట్టిన పెట్టుబడి వృధా పోలేదు. బైత్ అల్ హిక్మాలో మొదలైన ఆ జ్ఞానజ్వాల ఒక కొత్త తరాన్ని సృష్టించింది. అరబ్ పండితులు కేవలం అనువాదంతో ఆగిపోలేదు. వాళ్ళు ఆ పురాతన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని కొత్త పరిశోధనలు చేశారు, కొత్త ఆవిష్కరణలు చేశారు. అల్ ఖ్వారిజ్మీ అనే గణిత శాస్త్రవేత్త భారతీయ సంఖ్యా వ్యవస్థను మరియు సున్నాను అరబ్ ప్రపంచానికి పరిచయం చేసి ఆల్జీబ్రా అంటే బీజగణితానికి పునాదులు వేశాడు. ఈరోజు మనం కంప్యూటర్లలో వాడే అల్గారిథం అనే పదం ఆయన పేరు మీద నుండే వచ్చింది. జాబిర్ ఇబ్న్ హయ్యాన్ అనే శాస్త్రవేత్త రసాయన శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు చేసి ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీగా పేరు పొందాడు. ఇబ్న్ సినా వైద్యరంగంలో ది కానన్ ఆఫ్ మెడిసిన్ అనే ఒక గొప్ప గ్రంథాన్ని రాశాడు. అది కొన్ని శతాబ్దాల పాటు యూరోప్లోని విశ్వవిద్యాలయాలలో కూడా ఒక ప్రామాణిక పాఠ్యపుస్తకంగా ఉపయోగపడింది. ఇదంతా హారూన్ అల్ రషీద్ వేసిన ఒక చిన్న బీజం నుండి పెరిగిన మహావృక్షం.
ఆయన తన పాలనా కాలంలో దాదాపు 2.5 దశాబ్దాల పాటు ఈ జ్ఞానయజ్ఞానికి నాయకత్వం వహించాడు. ఆయన కేవలం ఒక సామ్రాజ్యాన్ని మాత్రమే కాదు, ఒక సంస్కృతిని, ఒక నాగరికతను నిర్మించాడు. ఆయన కాలంలో బాగ్దాద్ ప్రపంచంలోనే అతిపెద్ద నగరం, జనాభా దాదాపు 10 లక్షలు. లండన్, ప్యారిస్ లాంటి నగరాలు అప్పుడు కేవలం చిన్న పల్లెటూళ్ళు. బాగ్దాద్ వీధులలో రాత్రిపూట వీధి దీపాలు వెలిగేవి, ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా. అక్కడ కాగితం తయారీ పరిశ్రమలు ఉండేవి, పుస్తకాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కాని ఈ వెలుగు వెనుక కొన్ని నీడలు కూడా ఉన్నాయి. హారూన్ అల్ రషీద్ ఒక గొప్ప పాలకుడు, కాని ఆయన కూడా ఒక మనిషే. ఆయనకు కూడా కోపతాపాలు, బలహీనతలు ఉండేవి. ఆయనకు బర్మాకిడ్స్ అనే ఒక శక్తివంతమైన పర్షియన్ కుటుంబం ఉండేది. వాళ్ళు కొన్ని తరాలుగా అబ్బాసిద్ ఖలీఫాలకు మంత్రులుగా, సలహాదారులుగా పనిచేసేవారు. వాళ్ళు చాలా సమర్థులు, కాని వాళ్ల అధికారం, వాళ్ల సంపద పెరుగుతున్న కొద్దీ హారూన్ అల్ రషీద్కు వాళ్లమీద అనుమానం మొదలైంది. ఒకరోజు రాత్రి ఆయన ఎటువంటి విచారణ లేకుండా ఆ మొత్తం కుటుంబాన్ని నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. అది ఆయన పాలనలో ఒక చీకటి అధ్యాయం. అధికారం మనిషిని ఎంత గుడ్డివాడిగా చేస్తుందో చెప్పడానికి అదొక ఉదాహరణ. అలాగే ఆయన పాలన పూర్తిగా శాంతియుతంగా లేదు. బైజాంటైన్ సామ్రాజ్యంతో ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఆ ఖర్చు మనం ముందు మాట్లాడుకున్న యూసుఫ్ లాంటి రైతుల మీద పన్నుల రూపంలో పడేది. అందుకే చరిత్ర ఎప్పుడూ నలుపు తెలుపులలో ఉండదు, అది ఎప్పుడూ బూడిద రంగులో ఉంటుంది. హారూన్ అల్ రషీద్ జీవితం కూడా అంతే. ఆయన ఒకవైపు జ్ఞానాన్ని, కళలను ప్రోత్సహించిన గొప్ప పాలకుడు, మరోవైపు అధికారం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న చక్రవర్తి. ఆయన కథ ఒక పాలకుడి విజయాలను, అతని వైఫల్యాలను, అతనిలోని మానవత్వాన్ని మనకు గుర్తుచేస్తుంది. మనం ఇద్దరి ప్రపంచాలను చూశాం. ఒకవైపు మట్టిలో పనిచేసే రైతు యూసుఫ్, అతని కష్టాలు, మరోవైపు సింహాసనం మీద కూర్చున్న ఖలీఫా హారూన్ అల్ రషీద్, అతని కలలు, అతని విజయాలు. ఇప్పుడు మనం ఈ కథలో మూడో కోణంలోకి ప్రయాణిద్దాం. ఇది రహస్యాల కోణం, చరిత్ర పుస్తకాలలో సులభంగా దొరకని విషయాల కోణం. అది పురావస్తుశాస్త్రం మరియు సాంస్కృతిక లోతుల గురించి. స్వర్ణయుగం అనగానే మనకు కేవలం పుస్తకాలు, పండితులు మాత్రమే గుర్తుకు వస్తారు. కాని ఆ కాలపు కళలు, వాస్తు నిర్మాణాలు, వాటి వెనుక దాగి ఉన్న సాంకేతికత, వాటి వెనుక ఉన్న నమ్మకాలు, అవి కూడా ఆ కాలపు కథను మనకు నిశ్శబ్దంగా చెబుతాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఇస్లామిక్ జామితీయ కళ, అంటే ఇస్లామిక్ జియోమెట్రిక్ ఆర్ట్. మీరు ఎప్పుడైనా పురాతన మసీదులను లేదా రాజప్రసాదాలను సందర్శించినట్లయితే అక్కడి గోడల మీద, నేలమీద, కిటికీల మీద ఒక అద్భుతమైన అలంకరణను గమనించి ఉంటారు. అది కేవలం గీతల చతురస్రాల వృత్తాలతో చేసిన ఒక క్లిష్టమైన డిజైన్. ఆ డిజైన్లో మీకు ఎక్కడా మనుషుల బొమ్మలు లేదా జంతువుల చిత్రాలు కనిపించవు. ఎందుకంటే ఇస్లాం మతంలో ప్రాణం ఉన్న వాటిని చిత్రించడం నిషిద్ధం. అందుకే ఆ కాలపు కళాకారులు తమ సృజనాత్మకతను పూర్తిగా జ్యామితివైపు మళ్లించారు. వాళ్లు కేవలం స్కేలు, కంపాస్ అంటే ఒక బద్దౌక వృత్తలేఖిని సహాయంతో కంటికి మైమరపించే అనంతమైన డిజైన్లను సృష్టించారు. ఆ డిజైన్లు చూడటానికి కేవలం అందంగా ఉండటమే కాదు, వాటి వెనుక ఒక లోతైన గణిత శాస్త్రం, ఒక తత్వం కూడా ఉంది. ఆ డిజైన్లలోని ప్రతి గీత, ప్రతి మూల ఒక క్రమపద్ధతిలో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. అది ఈ విశ్వంలో ఉన్న క్రమానికి ఒక ప్రతీక, సృష్టికర్త యొక్క సృష్టిలో ఉన్న పరిపూర్ణతకు అది ఒక నిదర్శనం. ఆ డిజైన్లను చూస్తున్నప్పుడు మన మనసు నెమ్మదిగా ప్రశాంతత వైపు పయనిస్తుంది. అదొక ధ్యానం లాంటిది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు 15వ శతాబ్దానికి చెందిన కొన్ని ఇస్లామిక్ భవనాలలోని టైల్స్ మీద ఉన్న డిజైన్లను ఆధునిక కంప్యూటర్లతో విశ్లేషించారు. అప్పుడు వాళ్లకు ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఆ డిజైన్లు కేవలం సాధారణ జ్యామితి కాదు, వాటిలో క్వాసీ క్రిస్టలైన్ జ్యామితి అనే ఒక అత్యంత సంక్లిష్టమైన గణిత సూత్రం దాగి ఉంది.
ఈ సూత్రాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కేవలం 1970లలో మాత్రమే కనుగొన్నారు. కాని ఇస్లామిక్ కళాకారులు దాన్ని వాళ్లకంటే 500 సంవత్సరాల ముందే తమ కళలో ఉపయోగించారు. అది ఎలా సాధ్యం? వాళ్లకు అంతటి ఉన్నతమైన గణిత పరిజ్ఞానం ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అదొక చారిత్రక రహస్యం. ఇక జ్యామితి నుండి మనం ఆకాశంలోకి చూద్దాం. ఖగోళశాస్త్రం. స్వర్ణయుగంలో ఇస్లామిక్ పండితులు ఖగోళశాస్త్రం మీద ఎంతో ఆసక్తి చూపించారు. వాళ్లకు నక్షత్రాలు గ్రహాల కదలికలను అధ్యయనం చేయడం కేవలం ఒక శాస్త్రీయ కుతూహలం మాత్రమే కాదు, అదొక మతపరమైన అవసరం కూడా. ఎందుకంటే ఒక ముస్లిం ప్రతిరోజూ 5 సార్లు నమాజ్ చేయాలి. ఆ నమాజ్ చేసే సమయాలు సూర్యుడి స్థానం మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ప్రతి ముస్లిం మక్కా వైపు తిరిగి నమాజ్ చేయాలి. మీరు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మక్కా దిక్కును ఖచ్చితంగా ఎలా కనుగొంటారు? దీనికి నక్షత్రాల స్థానాలను మరియు భూమి యొక్క అక్షాంశ రేఖాంశాలను లెక్కించడం తెలియాలి. అందుకే ఖగోళశాస్త్రం మరియు గణితం ఆ కాలంలో అంతగా అభివృద్ధి చెందాయి. బాగ్దాద్, దమాస్కస్, కైరో లాంటి నగరాలలో పెద్ద పెద్ద నక్షత్రశాలలు అంటే అబ్జర్వేటరీలు నిర్మించబడ్డాయి. అక్కడ పండితులు రాత్రంతా ఆకాశాన్ని గమనిస్తూ నక్షత్రాల పటాలను గీసేవారు, గ్రహాల కదలికలను నమోదు చేసేవారు. వాళ్ళు ఆస్ట్రోలేబ్ అనే ఒక అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టారు. అది ఒక రకంగా ఆ కాలపు అనలాగ్ కంప్యూటర్ లాంటిది. దాని సహాయంతో సమయాన్ని, నక్షత్రాల స్థానాన్ని, మక్కా దిక్కును, ఇలా ఎన్నో విషయాలను ఖచ్చితంగా లెక్కించగలిగేవారు. ఆకాశంలోని ఎన్నో నక్షత్రాలకు మనం ఈరోజు వాడుతున్న పేర్లు, ఉదాహరణకు ఆల్డెబెరాన్, బెటెల్గ్యూస్ట్రిగెల్, ఇవన్నీ అరబిక్ భాష నుండి వచ్చినవే. అది ఆ కాలపు ఖగోళ శాస్త్రవేత్తల వారసత్వం. వాళ్ళు మనకు విశ్వం వైపు చూసే ఒక కొత్త గవాక్షాన్ని తెరిచారు. ఆకాశంలోని నక్షత్రాల రహస్యాల నుండి మనం ఇప్పుడు భూమి మీద నగరాల నిర్మాణ రహస్యాల వైపు మన దృష్టిని సారిద్దాం. స్వర్ణయుగంలో ఇస్లామిక్ సామ్రాజ్యం అనేక కొత్త నగరాలను నిర్మించింది, పాత నగరాలను విస్తరించింది. ఈ నగరాల నిర్మాణం కేవలం యాదృచ్ఛికంగా జరగలేదు. దాని వెనుక ఒక అద్భుతమైన పట్టణ ప్రణాళిక అంటే అర్బన్ ప్లానింగ్ ఉండేది. ఒక ఉదాహరణ తీసుకుందాం. స్పెయిన్లోని కార్డోబా నగరం. 10వ శతాబ్దంలో అది యూరప్లోనే అతిపెద్ద నగరం. ఆ నగరంలో సుమారు 5 లక్షల మంది నివసించేవారు. ఆ కాలంలో లండన్ జనాభా కేవలం 15,000. కార్డోబా వీధులు విశాలంగా రాళ్లు పరిచి ఉండేవి. రాత్రిపూట వీధి దీపాలు వెలిగేవి. ప్రపంచంలోనే మొదటిసారిగా వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేసిన నగరం కార్డోబా. ఆ కాలంలో ప్యారిస్ నగర వీధులు బురదతో నిండి ఉండేవని, వర్షం వస్తే నడవడానికి కూడా వీలుండేది కాదని చరిత్రకారులు చెబుతారు. అంతేకాదు, కార్డోబాలోని ప్రతి ఇంటికి పైపుల ద్వారా మంచినీటి సరఫరా ఉండేది. మురుగునీటి పారుదల కోసం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉండేది. ఇవన్నీ 1000 సంవత్సరాల క్రితం. ఆధునిక ఇంజనీరింగ్కు ఏమాత్రం తీసిపోని సాంకేతికత. ఆ నగరంలో 700 స్నానపు గదులు, 70 గ్రంథాలయాలు, ఎన్నో ఉద్యానవనాలు, ఫౌంటైన్లు ఉండేవని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ నగరాల నిర్మాణం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? పరిశుభ్రత, ప్రజారోగ్యం మరియు అందం. ఒక నగరం కేవలం ప్రజలు నివసించే ప్రదేశం మాత్రమే కాదు, అదొక నాగరికతకు ప్రతిబింబమని వాళ్లు నమ్మారు. అయితే ఈ కథలో ఒక విషాదకరమైన రహస్యం కూడా ఉంది. బాగ్దాద్, కార్డోబా లాంటి గొప్ప నగరాలు జ్ఞానానికి, సంస్కృతికి కేంద్రాలుగా కొన్ని శతాబ్దాల పాటు వెలిగాయి. కాని ఆ తరువాత ఆ వెలుగు నెమ్మదిగా క్షీణించడం మొదలైంది. ఎందుకు? ఆ మేధో సంప్రదాయం ఎందుకు అంతరించిపోయింది? దీనికి చరిత్రకారులు రకరకాల కారణాలు చెబుతారు. 1. రాజకీయ అస్థిరత. 1258లో మంగోలులు బాగ్దాద్ నగరం మీద దాడి చేసి దాన్ని పూర్తిగా నాశనం చేశారు. లక్షలాది మందిని చంపేశారు. బైత్ అల్ హిక్మాలోని లక్షలాది పుస్తకాలను టైగ్రిస్ నదిలో పడేశారని, ఆ పుస్తకాల సిరాతో నది నీళ్లు కొన్ని రోజులపాటు
నల్లగా మారిపోయాయని చెబుతారు. అదొక సాంస్కృతిక ఊచకోత. మరొక కారణం మతఛాందసవాదం పెరగడం. శాస్త్రీయ ఆలోచనను తర్కాన్ని ప్రశ్నించే తత్వాన్నే కొందరు మత పెద్దలు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. గ్రీకు తత్వశాస్త్రం ఇస్లాం మతానికి విరుద్ధమని వాదించారు. ఈ భావజాలం నెమ్మదిగా స్వేచ్ఛా ఆలోచనను, శాస్త్రీయ పరిశోధనను నీరుగార్చింది. ఇంకొక వాదన కూడా ఉంది. బహుశా ఆ మేధో విప్లవం కేవలం కొద్దిమంది ఉన్నత వర్గాలకు మరియు పాలకుల ఆదరణకు మాత్రమే పరిమితమై ఉండవచ్చు. అది యూసుఫ్ లాంటి సామాన్య ప్రజల జీవితాల్లోకి లోతుగా వెళ్లలేకపోయింది. అందువల్ల ఎప్పుడైతే పాలకుల ఆదరణ తగ్గిపోయిందో, రాజకీయ సంక్షోభాలు వచ్చాయో, ఆ మేధో సంప్రదాయం వేళ్లతో సహా పెకిలించబడింది. నిజమైన కారణం ఏదైనా కావచ్చు, కాని ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన ఒక గొప్ప నాగరికత నెమ్మదిగా తన ప్రభావాన్ని కోల్పోయింది. దాని రహస్యాలు, దాని ఆవిష్కరణలు చాలా వరకు మరుగున పడిపోయాయి. మనమిప్పుడు ఆ స్వర్ణయుగపు శిథిలాల మీద నిలబడి ఆనాటి కళను, ఆనాటి విజ్ఞానాన్ని చూస్తున్నప్పుడు మనకు ఒకేసారి అద్భుతం మరియు విషాదం రెండూ కలుగుతాయి. ఒక మానవ సమూహం ఎంత ఎత్తుకు ఎదగగలదో మరియు ఎంత సులభంగా పతనమవ్వగలదో ఆ శిథిలాలు మనకు నిశ్శబ్దంగా గుర్తుచేస్తాయి. మనం ఇప్పటివరకు రైతుల కష్టాలను, రాజుల విజయాలను మరియు కళలు శాస్త్రాల రహస్యాలను విన్నాం. ఈ కథలోని చివరి అంకంలో మనం ఆ సమాజపు అల్లికను, దాని పొరలను దగ్గర నుండి పరిశీలిద్దాం. సామాజిక వర్గాలు మరియు ఉన్నత వర్గాల జీవితం నిజంగా ఎలా ఉండేది? ఆ సమాజం ఒక పిరమిడ్ లాంటిది. ఆ పిరమిడ్ అగ్రభాగాన ఖలీఫా, ఆయన కుటుంబం మరియు అత్యున్నత అధికారులు ఉండేవారు. వాళ్ల జీవితం అంతులేని విలాసాలతో, అధికారంతో నిండి ఉండేది. వాళ్ళు బాగ్దాద్లోని విశాలమైన రాజప్రసాదాలలో వందలాది మంది సేవకులతో జీవించేవారు. వాళ్ల భవనాలలో చల్లదనం కోసం ప్రత్యేకమైన గాలి గోపురాలు, ఫౌంటైన్లు ఉండేవి. వాళ్ళు చైనా నుండి తెప్పించిన పట్టు వస్త్రాలు, పింగాణీ పాత్రలు వాడేవారు. వాళ్ల భోజనశాలల్లో ప్రపంచంలోని రకరకాల వంటకాలు వడ్డించబడేవి. ఖలీఫా తర్వాత రెండవ స్థాయిలో పండితులు, వైద్యులు, కవులు మరియు ధనిక వ్యాపారులు ఉండేవారు. ఈ వర్గానికి సమాజంలో ఎంతో గౌరవం ఉండేది. వాళ్లకు ఖలీఫా నుండి మరియు ధనిక వర్గాల నుండి నిరంతరం ఆదరణ ధన సహాయం లభించేది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు వైద్యులు ఎంతో గౌరవించబడేవారు. బాగ్దాద్లోని ఆసుపత్రులు కేవలం రోగులకు చికిత్స చేయడమే కాదు, అవి వైద్య విద్యాలయాలుగా కూడా పనిచేసేవి. విద్యార్థులు అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో రోగులకు సేవ చేస్తూ వైద్యం నేర్చుకునేవారు. వైద్య వృత్తిలోకి ప్రవేశించడానికి కఠినమైన పరీక్షలు ఉండేవి. ఎవరైనా తప్పుడు వైద్యం చేస్తే వాళ్ల లైసెన్సును రద్దు చేసేవారు. ఇక వ్యాపారులు, వాళ్ళు ఈ స్వర్ణయుగానికి ఆర్థిక రక్తనాళాల లాంటివారు. వాళ్ళు ఒంటెల మీద, ఓడల మీద వేల మైళ్లు ప్రయాణించి చైనా, ఇండియా, ఆఫ్రా, ఐకేఏ, యూరప్లతో వ్యాపారం చేసేవారు. వాళ్లు కేవలం వస్తువులను మాత్రమే కాదు, కొత్త ఆలోచనలను, సంస్కృతులను, సాంకేతికతను కూడా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తీసుకువెళ్లేవారు. ఉదాహరణకు కాగితం తయారీ పరిజ్ఞానం చైనా నుండి మొదట ఇస్లామిక్ ప్రపంచానికి, అక్కడి నుండి యూరప్కు వ్యాపారుల ద్వారానే చేరింది. ఈ ఉన్నత వర్గాల జీవితం ఒక అందమైన కలలా మనకు కనిపిస్తుంది, కాని ఆ కలను నిజం చేసుకోవడానికి ఎంతోమంది శ్రమ, చెమట అవసరమయ్యాయి. ఆ పిరమిడ్లో మూడో స్థాయిలో చేతివృత్తుల వారు సైనికులు మరియు చిన్న దుకాణదారులు ఉండేవారు. వాళ్ళు నగర జీవితానికి వెన్నెముకలాంటివారు. వాళ్ల జీవితం ఉన్నత వర్గాలంతా విలాసవంతంగా లేకపోయినా యూసుఫ్ లాంటి రైతుల కంటే మెరుగ్గా ఉండేది. వాళ్ళు నగరంలోని రద్దీగా ఉండే బజార్లలో తమ తమ పనులలో నిమగ్నమై ఉండేవారు. కాని ఈ సమాజంలో మరొక ప్రత్యేకత ఉంది. అది దాని బహుళ సాంస్కృతిక స్వభావం. బాగ్దాద్, కార్డోబా లాంటి నగరాలలో కేవలం అరబ్బులు, ముస్లింలు మాత్రమే కాదు, పర్షియన్లు, యూదులు, క్రిస్టియన్లు, ఇలా ఎన్నో విభిన్న జాతుల మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించేవారు. ఆ కాలంలో యూరప్లో
యూదులు ముస్లింలు ఎన్నో వివక్షలను హింసను ఎదుర్కొంటున్నప్పుడు ఇస్లామిక్ సామ్రాజ్యం వాళ్లకు ఆశ్రయం కల్పించింది. జిజ్యా అనే పన్ను కట్టినంతకాలం ముస్లిమేతరులు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకోవడానికి, తమ సొంత చట్టాలను అనుసరించడానికి అనుమతి ఉండేది. యూదులు, క్రిస్టియన్లు ప్రభుత్వంలో ఉన్నత పదవులను కూడా అలంకరించారు. హారూన్ అల్ రషీద్ దర్బారులో బుక్పిషు అనే ఒక క్రిస్టియన్ కుటుంబం దాదాపు 8 తరాల పాటు ఖలీఫాలకు వ్యక్తిగత వైద్యులుగా పనిచేసింది. అది ఆ కాలపు మత సహనానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఆ స్వర్ణయుగానికి ఒక కొత్త శక్తిని ఇచ్చింది. పర్షియన్ల పరిపాలనా దక్షత, అరబ్బుల భాషా పటిమ, క్రిస్టియన్ల అనువాద నైపుణ్యం, యూదుల వ్యాపార చాతుర్యం ఇవన్నీ కలిసి ఆ నాగరికతను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఆ సమాజం ఒక రంగుల తివాచీలాంటిది. దానిలోని ప్రతి దారం వేరొక రంగు, వేరొక మూలం. కాని అవన్నీ కలిస్తేనే ఆ తివాచీకి అందం మరియు బలం. ఆ రంగుల తివాచీకి అందాన్ని ఇచ్చే దారాలు ఉన్నట్టే దాని వెనుక కనిపించని చీకటి దారాలు కూడా ఉన్నాయి. ఆ పిరమిడ్ యొక్క అట్టడుగు భాగం బానిసలు, బానిసత్వం ఆ కాలపు సమాజంలో ఒక అంగీకరించబడిన వాస్తవం. యుద్ధాలలో పట్టుబడిన ఖైదీలను, ఆఫ్రికా, తూర్పు యూరప్ లాంటి ప్రాంతాల నుండి కొనుగోలు చేసిన మనుషులను బానిసలుగా ఉపయోగించుకునేవారు. వాళ్ళు ఉన్నత వర్గాల ఇళ్లలో, పొలాలలో, గనులలో కఠినమైన పనులు చేసేవారు. ఇస్లాం మతం బానిసలతో దయగా ప్రవర్తించాలని చెబుతుంది. బానిసలను విడిపించటం ఒక పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. కాని వాస్తవంలో వాళ్ల జీవితాలు చాలా దుర్భరంగా ఉండేవి. వాళ్లకు ఎటువంటి హక్కులు ఉండేవి కావు. వాళ్లను ఒక వస్తువులాగా అమ్మేవారు, కొనేవారు. వాళ్ల జీవితం పూర్తిగా వాళ్ల యజమాని దయమీద ఆధారపడి ఉండేది. ఈ స్వర్ణయుగపు కథలో మరొక ముఖ్యమైన మరియు తరచుగా విస్మరించబడే అంశం స్త్రీల పాత్ర. ఇస్లాం మతం ప్రారంభంలో స్త్రీలకు వారసత్వపు హక్కు, విడాకుల హక్కు లాంటి కొన్ని హక్కులని ఇచ్చింది. కాని కాలక్రమేణా సమాజం మరింత పితృస్వామ్యంగా మారింది. ఉన్నత వర్గాల స్త్రీలు హరం అంటే అంతఃపురాలకు పరిమితమయ్యారు. వాళ్ళు బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఒక బంగారు పంజరంలో జీవించేవారు. కాని ఆ పరిమితులలో కూడా కొందరు స్త్రీలు తమ ప్రతిభను, తమ ప్రభావాన్ని చాటుకున్నారు. ఖైజురాన్ ఖలీఫా అల్ మహదీ భార్య మరియు హారూన్ అల్ రషీద్ తల్లి. ఆమె తన కొడుకు పాలనలో తెర వెనుక నుండి ఎంతో రాజకీయ అధికారాన్ని చలాయించింది. జుబైదా హారూన్ అల్ రషీద్ భార్య. ఆమె తన సంపదను ప్రజాపనుల కోసం ఖర్చు చేసింది. మక్కాకు వెళ్లే యాత్రికుల కోసం ఆమె కట్టించిన నీటి కాలువ, జుబైదా కాలువ, ఇప్పటికీ ఆమె పేరు మీద పిలువబడుతోంది. ఇలా మనం ఆ సమాజాన్ని లోతుగా చూసినప్పుడు మనకు ఎన్నో వైరుధ్యాలు కనిపిస్తాయి. ఒకవైపు అపారమైన సంపద, మరోవైపు దారిద్ర్యం. ఒకవైపు గొప్ప జ్ఞానం, మరోవైపు మూఢనమ్మకాలు. ఒకవైపు మత సహనం, మరోవైపు బానిసత్వం. ఒకవైపు పురుషుల అధికారం, మరోవైపు స్త్రీల అణచివేత. ఈ స్వర్ణయుగం నిజంగా స్వర్ణంలాంటిదే. కాని అది స్వచ్ఛమైన బంగారం కాదు. దానిలో ఇతర లోహాలు కూడా కలిసి ఉన్నాయి. దాని మెరుపు వెనుక ఎన్నో నీడలు, ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. మన చారిత్రక ప్రయాణం ముగింపుకు వస్తోంది. మనం ఒక సామాన్య రైతు పొలం నుండి ఖలీఫా దర్బారు వరకు, ఒక కళాకారుడి వర్క్షాప్ నుండి ఒక ఖగోళ శాస్త్రవేత్త నక్షత్రశాల వరకు ప్రయాణించాం. ఆ కాలపు వెలుగును, చీకటిని రెండింటినీ చూశాం. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? చరిత్ర ఎప్పుడూ సరళంగా ఉండదు. అది సంక్లిష్టమైనది. ఏ కాలాన్ని పూర్తిగా మంచిదిగా లేదా పూర్తిగా చెడ్డదిగా మనం వర్గీకరించలేం. ప్రతి యుగంలోనూ మానవ మేధస్సు యొక్క శిఖరాలు మరియు మానవ బలహీనతల యొక్క లోయలు రెండూ ఉంటాయి. ఆ స్వర్ణయుగం మనకు ఒక ఆశను ఇస్తుంది. మనుషులు తమ భిన్నత్వాలను పక్కన పెట్టి జ్ఞానం కోసం, అందం కోసం కలిసి పనిచేస్తే ఎంతటి అద్భుతాలను సృష్టించగలరో అది మనకు చూపిస్తుంది. అదే సమయంలో అదొక హెచ్చరిక కూడా. అధికారం, అసహనం మరియు అజ్ఞానం ఒక గొప్ప నాగరికతను కూడా
ఎలా నాశనం చేయగలవో అది మనకు గుర్తు చేస్తుంది. ఈ కథ ముగిసిన తర్వాత మీకు ఏ కాలపు చరిత్ర మరింత వినాలని అనిపిస్తుందో కామెంట్స్లో మాకు తెలియచేయండి. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు మీకోసం తీసుకువస్తాం. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్రను మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. ఆనాటి పండితుల జ్ఞానం, ఆనాటి రైతుల కష్టం, ఆనాటి రాజుల కలలు అన్నీ మీ శ్వాసలో కలిసిపోతున్నాయి. ఆ గడిచిపోయిన కాలపు కష్టాలను తలచుకుని మీరు ఇప్పుడు ఉన్న ఈ ప్రశాంతమైన క్షణానికి కృతజ్ఞతతో నిండిపోండి. మంచి నిద్రమిత్రులారా.